లాస్ట్ టైం డాక్టర్ దగ్గరికి వెళ్ళాను. బేబీ కిడ్నీ అనేది ఇంక్రీజ్ అయింది అని చెప్పారు అని చెప్పి ఒక షార్ట్ వీడియో అయితే చేశాను. సో మళ్ళీ స్కానింగ్ రాశారు ఒక 1 వీక్ తర్వాత అని చెప్పేసి కూడా చెప్పాను. అలాగే ఒక బాబుకి యాక్సిడెంట్ అయింది అని చెప్పేసి నేను వీడియో పోస్ట్ చేయడం కూడా జరిగింది. సో స్కానింగ్కి మొన్న ట్యూస్డే అయితే వెళ్ళడం జరిగింది. సో స్కానింగ్లో ఏం చెప్పారు, బేబీ గ్రోత్ అనేది ఇంక్రీజ్ అయిందా డిక్రీజ్ అయిందా, అలాగే బేబీ యొక్క కిడ్నీ అనేది ఇంక్రీజ్ అయిందా డిక్రీజ్ అయిందా, అమ్నియోటిక్ ఫ్లూయిడ్ ఇంక్రీజ్ అయిందా డిక్రీజ్ అయిందా, అసలు బేబీ ప్రజెంట్ సిచ్యువేషన్ ఎలా ఉంది, బేబీ గ్రోత్ అనేది బాగుందా లేదా ఎఫెక్ట్ అయిందా, ఇవన్నీ కూడా మీరు తెలుసుకోవాలి అంటే వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. మీకైతే చాలా అంటే చాలా యూస్ఫుల్ ఇన్ఫర్మేషన్, మీ ఇంట్లో ఉన్న ప్రతి ఒక్క లేడీకి కూడా ఇన్ఫర్మేషన్ అనేది యూస్ఫుల్ అవుతుంది. వాళ్ళు చాలా కేర్ తీసుకోవడానికి ఉంటుంది. ఇంకా నేను చేసిన మిస్టేక్స్ అయితే ప్రెగ్నెన్సీ టైంలో, సెకండ్ ప్రెగ్నెన్సీ టైంలో మీరు మాత్రం అస్సలు చేయకండి. ఈ మిస్టేక్స్ వల్ల ఇలా జరిగిందనేది నేను చాలా రిగ్రెటింగ్గా ఫీల్ అవుతున్నాను. సో మీరు కూడా అలా సఫర్ అవ్వకండి. బేబీ గ్రోత్ కూడా ఎఫెక్ట్ అయ్యే ఛాన్స్ ఉంది. ఇక్కడ నాకు అదే జరిగింది, జరగబోతుంది కూడా. సో వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. ఫుల్ ఇన్ఫర్మేషన్ అనేది ఉంటుంది. మీరు ఎవరైనా ఫస్ట్ టైం మన ఛానల్ని చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. వెల్కమ్ టు మై ఛానల్ సదా ఆల్ ఇన్ వన్. ఇప్పుడైతే ఫస్ట్ టాపిక్లోకి వెళ్ళిపోదాం. సో మీకు అన్నీ కూడా క్లియర్గా క్లారిటీగా చెప్తాను. నేను రిపోర్ట్స్ కూడా లాస్ట్లో చూపిస్తాను. వీడియోని స్కిప్ చేయకుండా చూడండి. మొన్న ట్యూస్డే అయితే మేము డాక్టర్ దగ్గరికి వెళ్ళడం అయితే జరిగింది. సో వెళ్ళాము, 10 o'clock అపాయింట్మెంట్ అయితే ఉంది. 10కి వెళ్ళాము, 11కి వచ్చేసి స్కానింగ్ అనేది కంప్లీట్ అయిపోయింది. రిపోర్ట్స్ వచ్చేసరికి 2 అయింది కరెక్ట్గా. సో రిపోర్ట్స్ వచ్చేసాయి. మేమైతే డాక్టర్ దగ్గరికి వెళ్ళాము. డాక్టర్ ఏం చెప్పారు అంటే, బేబీ కిడ్నీ వాప్ అనేది ఇంక్రీజ్ అవ్వలేదు, కానీ అలాగని డిక్రీజ్ కూడా అవ్వలేదు. సేమ్ యాజ్ ఇట్ ఈస్ లాస్ట్ టైం ఎలా అయితే ఉందో ఇప్పుడు కూడా అలాగే ఉంది అని చెప్పడం అయితే జరిగింది. నేనైతే ఎంత టెన్షన్ పడ్డాను అంటే, నేనైతే మీకు చాలామందికి కూడా నేను చెప్పానమాట. సో బేబీ హెల్త్ అనేది బాగుండాలి, గ్రోత్ అనేది బాగుండాలి, అలాగే స్వెల్లింగ్ అనేది తగ్గిపోవాలి అని చెప్పేసి నా గురించి ప్రేయర్ చేయండి, నా బేబీ గురించి కూడా మీరందరూ ప్రేయర్ చేయండి, బ్లెస్ చేయండి అని చెప్పేసి. సో ఎంతమంది చేశారో లేదో నేను తెలియదు. సో నేను చేశారని అనుకుంటున్నాను. బట్ ఇంక్రీజ్ అవ్వలేదు, ఓకే హ్యాపీ, కానీ డిక్రీజ్ అయితే బాగుండేది అని చెప్పేసి చాలా అంటే చాలా డాక్టర్ రూమ్లోకి వెళ్ళిన దగ్గర నుంచి నాకు బయటకు వచ్చే వరకు కూడా డాక్టర్ ఏం చెప్తారు ఏం వినాల్సి వచ్చింది, ఇంకా ఇంక్రీజ్ అయిందా లేకపోతే డిక్రీజ్ అయిందని చెప్తే బాగుండు అని చెప్పేసి చాలా అంటే చాలా టెన్షన్ పడ్డాను. సో వెళ్ళడం జరిగింది. డాక్టర్ అయితే చెప్పారు, పెరగలేదు తగ్గలేదు, యాజ్ ఇట్ ఈస్ సేమ్ ఉంది అని చెప్పారు. సో ఇది కూడా ట్యాబ్లెట్స్ యూజ్ చేయడం ద్వారానే కన్సిస్టెన్సీ అనేది ఆ రేంజ్లోనే ఉంది, డిక్రీజ్ అవ్వలేదు అని చెప్పేసి చెప్పడం అయితే జరిగింది. ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఏం చెప్పారు అని అంటే, ఇంకొక 10 months అంటే నాకు నెక్స్ట్ మంత్ డెలివరీ డేట్ వచ్చేసి నెక్స్ట్ మంత్ 10th అయితే ఇచ్చారు. సో ఈ 10 daysలో నీకు ఎలాంటి ఇబ్బంది ఉన్నా కూడా అస్సలు నెగ్లెక్ట్ చేయొద్దు. బేబీ మూమెంట్స్ అనేవి 2 hours ఒక 3-4 times అన్న బేబీ అనేది లోపల తిరుగుతూ ఉండాలి. సో అలా బేబీ మూమెంట్స్ అనేది నీకు తెలియకపోయినా కానీ వెంటనే హాస్పిటల్కి వచ్చేయండి అని చెప్పేసి చెప్పారు. నెక్స్ట్ మంత్లోనే డెలివరీ అవుతుంది, నెక్స్ట్ మంత్ ఫస్ట్ వీక్లో అని చెప్పారు. బ్యాక్ పెయిన్ ఇంకా ఇవి ఇలాంటివి ఏమైనా ఉన్నాయా అని చెప్పేసి కూడా అడగడం అయితే జరిగింది. సో మీరు ఏం నేను చేసిన మిస్టేక్స్ అయితే మీరు అస్సలు చేయకండి. అసలు నేను ఏమి మిస్టేక్స్ చేశాను ఏంటి అనేది కూడా ఇప్పుడు చెప్తాను. నేనేమేమి మిస్టేక్స్ చేశాను అని అంటే, నా ఫస్ట్ ప్రెగ్నెన్సీలో ఇవేమీ లేవు. నేను మీకు మొన్న వీడియో చేసినప్పుడు కూడా నేను ఇవన్నీ చెప్పాను. ఫస్ట్ ప్రెగ్నెన్సీలో నేను ఫుడ్ అనేది మంచిగా తీసుకున్నాను, మంచిగా కన్సిస్టెన్సీగా లీఫీ వెజిటేబుల్స్ కానివ్వండి, ఎగ్ కానివ్వండి, మిల్క్ కానివ్వండి, ప్రతి ఫుడ్ కూడా నేను ఎంజాయ్ చేస్తూ నా బేబీ గ్రోత్ అనేది ఇంక్రీజ్ అవ్వాలి అని చెప్పేసి తీసుకోవడం అయితే జరిగింది. సో బేబీ కూడా అలాగే పుట్టాడు. మా బాబు వచ్చేసి 3.6 kgs అయితే పుట్టాడు. సో మంచిగా హెల్దీ వెయిట్తోనే పుట్టాడు. అప్పుడు ఎలాంటి ప్రాబ్లం కూడా లేదు. ఇప్పుడు వచ్చేసి సెకండ్ ప్రెగ్నెన్సీలో ఏమైంది అని అంటే, సో ఫస్ట్ బాబున్నాడు కాబట్టి సెకండ్ ప్రెగ్నెన్సీని అంతా ఎంజాయ్ చేయలేము. ఫస్ట్ థింగ్ వచ్చేసి సో వాడిని చూసుకోవాలి, ఎవరైతే ఉన్నారో వాళ్ళని చూసుకోవాలి, ప్లస్ ఇంట్లో ఏమైనా ఉంటే అవి చూసుకోవాలి, ఇటు బేబీ గురించి చూసుకోవాలి, ఇక నా ఫుడ్ అనేది ఇలా అన్ని కొన్ని టెన్షన్స్ అనేవి ఉన్నాయి. ఇంకా దానికి మించి వేరే టెన్షన్స్ కూడా కొన్ని ఉన్నాయి. సో ఈ టెన్షన్స్ వల్ల ఇంకా ఏంటి అంటే, ఎక్కువగా ఆలోచించడం వల్ల అసలు ఎవరు ప్రెగ్నెంట్ లేడీ ఎవరు కూడా ఈ మిస్టేక్ అస్సలు చేయకండి. ఎక్కువగా ఆలోచించడం అనేది ప్రెగ్నెన్సీలో అస్సలు మంచిది కాదు. అది మీ బేబీ గ్రోత్ మీద ఎఫెక్ట్ అయ్యే ఛాన్స్ అనేది ఎక్కువగా ఉంది. సో ఇప్పుడు నాకు వచ్చేసి అలాగే జరిగింది. సో ఫుడ్ మీరు ఇప్పుడు ఎలా ఉంటే మీ బేబీ కూడా ఫ్యూచర్లో మీ బేబీ అలానే ఉంటుంది. మీరు యాక్టివ్గా ఉంటే యాక్టివ్గా ఉంటుంది, మీరు డల్గా ఉంటే డల్గా ఉంటుంది. మీ మీదే మీ బేబీ అనేది డిపెండ్ అయి ఉంటుంది అనమాట. మీరు ఎంత మంచి ఫుడ్ తీసుకుంటే మీ బేబీ గ్రోత్ అనేది అంత బాగుంటుంది. ఇంకా వచ్చేసి
మీరు ఎలా థింక్ చేస్తే అలానే తన మూమెంట్స్ కానివ్వండి, తన బిహేవియర్ కానీ ఉంటుంది. సో ఎక్కువగా ఆలోచించడం అనేది ప్రెగ్నెన్సీలో అస్సలు మంచిది కాదు. సో ఇలా ఆలోచించడం ద్వారా ఏమవుతుంది అంటే డెలివరీ టైంలో ఫిట్స్ వచ్చే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి. ఇంకా వచ్చేసి సీరియస్ అవుతుంది బేబీకి. బేబీ బయటికి రావడానికి చాలా కష్టంగా అంటే ఆ సిచ్యువేషన్స్ అనేవి కష్టంగా ఉండడం అనేది జరుగుతుందనమాట. సో అలా చేయకండి. నేనైతే ఇప్పటికీ రియలైజ్ అయ్యాను. ఇప్పుడు 9th మంత్ చాలా అంటే చాలా లేట్ అయింది. సో టెన్షన్స్ అనేవి చాలామందికి లైఫ్లో చాలా ప్రాబ్లమ్స్ ఉంటాయి. అందరి లైఫ్ హ్యాపీగా ఉంటుందని నేను చెప్పలేను. ఎంత హ్యాపీగా ఉన్నా కొన్ని చిన్న చిన్న టెన్షన్స్ అనేవి ఉంటాయి. లైఫ్ గురించి కానివ్వండి, కెరియర్ గురించి కానివ్వండి, ఫ్యామిలీ సిచ్యువేషన్స్ కానివ్వండి, ఏదైనా కొన్ని సిచ్యువేషన్స్ అనేవి ఉంటాయి. సో ఇవన్నీ అన్నీ పర్మనెంట్ కాదు, అన్నీ కూడా టెంపరరీ. సో వీటిని దృష్టిలో పెట్టుకొని మీరు మీ బేబీని ఎఫెక్ట్ చేయడం అనేది అసలు కరెక్ట్ కానే కాదు. సో కాబట్టి మీరు ఈ మిస్టేక్ అనేది చేయకండి. సో ఫుడ్ కూడా మీరు హెల్దీ ఫుడ్ ఎక్కువగా తీసుకోవడానికి ట్రై చేయండి. ఎగ్ కానివ్వండి, మిల్క్ కానివ్వండి, లీఫీ వెజిటేబుల్స్ కానివ్వండి, ఇంకా ప్రోటీన్ ఫుడ్ ఇవి మాత్రం అస్సలు స్కిప్ చేయకండి. ఇంకా వచ్చేసి సీజనల్ ఫ్రూట్స్ కానివ్వండి, సీజనల్ వెజిటేబుల్స్ కానివ్వండి, ఇవి కూడా ఎక్కువగా తీసుకుంటే చాలా అంటే చాలా మంచిది అనమాట. సో కోకోనట్ వాటర్ కూడా బేబీ గ్రోత్కి చాలా అంటే చాలా బాగుంటుంది. సో మీరు ఈ మిస్టేక్స్ అనేవి అసలు చేయకండి. నేను హెల్దీ ఫుడ్ కూడా ఎక్కువగా తీసుకోలేదు. ఎందుకు అంటే నాకు ఎక్కువగా స్పైసీ ఫుడ్ అంటే ఈ టైం ప్రెగ్నెన్సీలో, ఈ సెకండ్ ప్రెగ్నెన్సీలో నాకు ఎక్కువగా స్పైసీ ఫుడ్ తినాలనిపించేది. ఎక్కువ స్పైసీగా తిన్నాను. జస్ట్ ఈ 10 days నుంచి మాత్రం స్వీట్ తినాలనిపిస్తుంది. సో ఇలా తినాలి అన్న వాటి మీద కూడా మన బేబీ అనేది డిపెండ్ అయి ఉంటుందన్నమాట. మనకి అంటే ఆక్సిటోసిన్ అనే హార్మోన్ డిక్రీజ్ అయితే స్వీట్ అనేది ఎక్కువగా తినాలనే క్రేవింగ్ అనేది ఉంటుంది ప్రెగ్నెన్సీలో. కానీ ఇవి మన ఫ్యామిలీ మెంబర్స్కి ఎవరికి తెలియదు. సో మనం అది కావాలన్నా ఇది కావాలన్నా కొంతమంది తెచ్చిస్తారు, కొంతమంది తెచ్చివ్వరు. తెచ్చిస్తే హ్యాపీనే, తెచ్చివ్వకపోతే కొంచెం ఆ టైంలో అంటే ప్రెగ్నెంట్ లేడీ అడిగినా కూడా ఏమి తెచ్చి ఇవ్వట్లేదన్న ఒక గిల్టీనెస్ అనేది ఉంటుంది. సో ఇంకా వచ్చేసి మిమ్మల్ని ఎవరేమన్నా అన్నా కూడా అవి ఎక్కువగా ప్రెషర్ పెట్టుకొని తీసుకోకండి. సో అలాంటివి తీసుకోవడం ద్వారా కూడా మీ బేబీ అనేది గ్రోత్ అనేది ఎఫెక్ట్ అవ్వడం అనేది జరుగుతుంది. సో ఈ మిస్టేక్స్ అయితే నేను చేశాను. మీరైతే ఈ మిస్టేక్స్ అనేది అస్సలు చేయకండి అనమాట. సో ఇప్పుడైతే బేబీ బాగానే ఉంది. మీకు రిపోర్ట్స్ కూడా చూపిస్తాను నేను లాస్ట్లో. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా మీరు లాస్ట్ వరకు చూస్తే మీకు అంతా కూడా క్లారిటీగా అర్థమవుతుంది. ఇంకా వచ్చేసి మీ ఇంట్లో ఎవరైనా లేడీస్ ఉంటే, ప్రెగ్నెంట్ లేడీస్ ఉంటే వాళ్ళకు కూడా ఈ వీడియోని షేర్ చేయండి. వాళ్ళకి ఎంతో కొంత హెల్ప్ అనేది అవుతుంది. సో ఇప్పుడు నేను ఈ వీడియో చేయడానికి కూడా మెయిన్ రీజన్ ఏంటి అంటే నేను చేసిన మిస్టేక్స్ ఎవరు చేయకూడదు. ప్లస్ అలాగే వాళ్ళ హెల్త్, వాళ్ళ బేబీ గ్రోత్ అనేది వాళ్ళ మీద డిపెండ్ అయి ఉంటుంది. కాబట్టి వాళ్ళు హెల్తీ ఫుడ్ తీసుకోవాలి. కనీసం ఈ వీడియో ఒక పర్సన్ సఫర్ అయ్యారు అంటే మనం ఆ సిచ్యువేషన్లోకి వెళ్ళకూడదు అని మనం ఆలోచించడం అయితే జరుగుతుంది. సో అలా అని చెప్పన్నా వాళ్ళు కేర్ తీసుకుంటారు అని చెప్పేసి నేను అయితే చెప్పడం అయితే జరుగుతుంది అనమాట. సో ఇప్పుడు మీకైతే రిపోర్ట్స్ చూపిస్తాను, క్లియర్గా చూడండి. సో ఇక్కడ మీకు కనిపిస్తుంది కదా లిక్విడ్ అండ్ లిక్విడ్ AFI అని చెప్పేసి. ఇది వచ్చేసి అమ్నియాటిక్ ఫ్లూయిడ్ అనమాట. అమ్నియాటిక్ ఫ్లూయిడ్ వచ్చేసి 10 cm అనేది ఉంది. ఇంకా బేబీ హార్ట్ బీట్ ఎంత ఉంది అని చెప్పేసి అంటే 152. ఇక్కడ మీకు కనిపిస్తుంది ఫీటల్ హార్ట్ రేట్ అని. ఇది వచ్చేసి బేబీ హార్ట్ బీట్ అనమాట. 152 ఉంది బేబీ హార్ట్ బీట్ అయితే. ఇంకా గ్రోత్ కూడా ఎంత ఉంది ఏంటి అనేది ఈ రిపోర్ట్స్లో చూపిస్తాను. మీరు ఇది ఫేక్ అని మాత్రం అనుకోకండి. ఇక్కడ డేట్ కూడా ఉంటుంది, మీరు కావాలంటే చూసుకోవచ్చు. సో ఇక్కడ వచ్చేసి ఫీటల్ వెయిట్ అని చెప్పేసి ఇచ్చారు కదా, 2672 అని చెప్పేసి, అంటే 2.5 kg అనేది ఉంది. బేబీ గ్రోత్ అనేది స్కానింగ్లో కన్నా బయటకి, అంటే స్కానింగ్కి బేబీ బయటకు వచ్చిన తర్వాత రెండింటికి డిఫరెన్స్ అనేది ఉంటుంది. సో స్కానింగ్లో ఏంటంటే కరెక్ట్ బేబీ వెయిట్ అనేది మనకి తెలీదు. సో ఇక్కడ 2.5 ఉంది కాబట్టి బయటకు వచ్చిన తర్వాత బేబీ వెయిట్ అనేది మ్యాక్సిమం 3 kgs అనేది ఉంటుందన్నమాట. సో డాక్టర్ కూడా మాకు అదే చెప్పారు, బేబీకి బయటికి ఇంకా స్కానింగ్కి డిఫరెన్స్ అనేది వెయిట్ డిఫరెన్స్ అనేది తేడా అనేది ఉంటుంది. మీరేం టెన్షన్ పడొద్దు, బేబీ వెయిట్ తక్కువగా ఉంది అని చెప్పేసి. సో అందుకని నేను మీకు కూడా చెప్పడం జరుగుతుంది. సో ఇదనమాట స్కానింగ్ రిపోర్టు. సో ఇంకా వచ్చేసి మీకు కిడ్నీ వాప్ అనేది డిక్రీజ్ అవ్వలేదు, ఇంక్రీజ్ అవ్వలేదు అని చెప్పాను కదా. ఈరోజు ఇది వచ్చేసి మన ట్యూస్డేది. అంతకు ముందు రిపోర్ట్ కూడా మీకు చూపిస్తాను. సో ఇక్కడ చూడండి, లెఫ్ట్ కిడ్నీ వచ్చేసి 9 mm ఉంది, ఇంకా రైట్ కిడ్నీ వచ్చేసి 5 mm ఉంది. అసలు ఎంత అనేది కిడ్నీ అనేది ఉండాలి అంటే నార్మల్ రేంజ్ అనమాట. ఇక్కడ కింద ఇచ్చారు చూడండి, నార్మల్ రేంజ్ PCS వచ్చేసి 0.7 mm అనమాట. సో అంటే మనకి 7 mm అనేది ఉండాలి బేబీ కిడ్నీ అనేది. కానీ ఇక్కడ నాకు వచ్చేసి 9 mm అనేది ఉంది. సో అంటే 2 mm అనేది ఇంక్రీజ్ అయింది. సో ఆ 10 days నుంచి ఇప్పటికీ అంటే 15 days అవుతుంది కదా నేను మ్యాక్సిమం వెళ్ళేసి వచ్చి. అంటే ఈ 15 daysలో ఇంక్రీజ్ అనేది అవ్వలేదు. ఇదంతా ఓన్లీ బికాస్ ఆఫ్ ట్యాబ్లెట్స్, మెడిసిన్స్ వల్ల ఇంక్రీజ్ అనేది అవ్వలేదు. సో దానికి నేనైతే చాలా హ్యాపీ అనమాట. సో ఇప్పుడు మీకు లాస్ట్ టైం రిపోర్ట్ కూడా ఒకసారి చూపిస్తాను. సో స్కానింగ్ తీసింది కూడా మీకు ఒకసారి చూపిస్తాను చూడండి. ఇది చూసినప్పుడు చాలా అంటే చాలా హ్యాపీగా అనిపిస్తుంది అనమాట. సో ఇది వచ్చేసి స్కానింగ్ అనమాట. బేబీ లోపల ఎలా ఉంది ఏంటి అనేది మనకి ఫుల్ పిక్చర్ అయితే ఇవ్వరు, ఇలానే ఇస్తారు. మ్యాక్సిమం అందరికీ తెలిసే ఉంటుంది. సో ఇది కూడా చూడండి ఒకసారి. లాస్ట్ టైం రిపోర్ట్ చూపిస్తాను. సో ఇది వచ్చేసి లాస్ట్ టైం అనమాట. ఇక్కడ చూడండి మీకు లెఫ్ట్ PCS అంటే 9 mm అనేది ఉంది. సో ఇప్పుడు కూడా అదే ఉంది. ఇక్కడ మీకు డేట్ కూడా ఉంటుంది, కావాలంటే క్యాలిక్యులేట్ చేసుకోవచ్చు ఎన్ని డేస్ అవుతుంది అని చెప్పేసి. ఇంక ఇక్కడ బేబీ యొక్క వెయిట్ వచ్చేసి
అంటే కేజీన్నర పైనే ఉంది. సో ఇక్కడ కేజీన్నర పైన ఉంది. ఇప్పుడు వచ్చేసి 2.5 కేజీలు, అంటే కేజీ అనేది ఇంక్రీజ్ అయిందనమాట. సో అటు ఇటుగా మ్యాక్సిమం. ఇంక ఇక్కడ వచ్చేసి ఫీటల హార్ట్ రేట్ అనేది 151 ఉంది, ఇప్పుడు వచ్చేసి 152 ఉంది. సో ఇలా బేబీ అంటే హార్ట్ బీట్ని బట్టి కూడా కొంతమంది అమ్మాయి అబ్బాయి అనుకుంటారు, కానీ అదంతా రియల్ కాదు. చదువుకున్న వాళ్ళకి మ్యాక్సిమం తెలుస్తుంది. ఎందుకంటే బేబీ మూమెంట్స్ బట్టి తన హార్ట్ బీట్ అనేది ఇంక్రీజ్ అవ్వచ్చు లేదా డిక్రీజ్ అవ్వచ్చు. సో ఇలా లెఫ్ట్ సైడ్ అయితే అమ్మాయి, రైట్ సైడ్ అయితే అబ్బాయి అని చెప్పేసి కూడా మీకు ఇంట్లో వాళ్ళు చెప్తూ ఉంటారు, కానీ అదంతా ఫేక్. బేబీకి ఎటు కంఫర్టబుల్గా ఉంటే అటే ఎక్కువగా మూవ్ అవడానికి తను ట్రై చేస్తుంది అనమాట. సో అలా అనుకుంటే నా ఫస్ట్ ప్రెగ్నెన్సీలో నేను ఫేస్ చేసినవి అంటే చిన్నవి, అంత మ్యాక్సిమం టెంపరీ ఏం కాదు. సో అవి కూడా నాకు అంటే అమ్మాయి అవుతుంది, నీ ఫేస్ అనేది బాగా వాపు వచ్చింది, ఇంకా కాళ్ళు కూడా బాగా వాపు వచ్చాయి కాబట్టి నీకు ఖచ్చితంగా అమ్మాయి పుడుతుందని చెప్పేసి చాలామంది అనడం అయితే జరిగింది. సో నేనేంటి అంటే, సో ఎవరైనా ఏం పర్లేదు, ఫస్ట్ బేబీ కాబట్టి చాలా అంటే వాళ్ళ మీద చాలా ప్రేమ అనేది ఎక్కువగా ఉంటుంది. సో అలా అన్నారు, కానీ నాకు బాయ్ అయింది, అట్లా ఉంటుందన్నమాట. సో బేబీ ఒక రిపోర్ట్స్ అనేది డాక్టర్ తప్ప ఎవరికి తెలియదు వాళ్ళు బాయా గాలా అని చెప్పేసి. బట్ ఇప్పుడైతే నేను అమ్మాయి పుట్టాలని దేవుని గట్టిగా బ్లెస్ చేసుకుంటున్నాను. సో మీరు కూడా నాకు అమ్మాయి పుట్టాలని బ్లెస్ చేయండి. సో ఇది ఈరోజు ఇన్ఫర్మేషన్ అయితే. సో ఈ రిపోర్ట్స్ అన్నీ మీకు చూపించి కొంచెం చెప్దాం అనుకుంటున్నాను, ఎందుకంటే ఈ ప్రాబ్లం చాలామంది ఫేస్ చేస్తున్నారనమాట. సో నా డిగ్రీ ఫ్రెండ్ తను కూడా సేమ్ ఇదే ప్రాబ్లం అనేది డాక్టర్ అయితే చెప్పడం జరిగిందనమాట. తనకి 7th మంత్ ఇప్పుడు. సో నాకు వచ్చేసి 9th మంత్. తను డాక్టర్ దగ్గరికి వెళ్ళినప్పుడు ఏం చెప్పారు, ఏంటి స్వెల్లింగ్ అనేది ఇంక్రీజ్ అయిందా డిక్రీజ్ అయిందా అని చెప్పేసి నేను తను అడగడం, తనే నాకు మెసేజ్ చేసి అడిగింది అనమాట. స్వెల్లింగ్ ఎలా ఉంది, ఇంక్రీజ్ అయిందా డిక్రీజ్ అయిందా అంటే, లేదు నార్మల్గా అప్పుడు ఎంత ఉందో ఇప్పుడు అంతే ఉంది, ఇంక్రీజ్ అయితే అవ్వలేదు దేవుడి దయ వల్ల అని చెప్పేసి చెప్పడం జరిగింది. ఇలాంటి ప్రాబ్లమ్స్ చాలామంది ఫేస్ చేస్తున్నారు. టెన్షన్ పడి బేబీ గ్రోత్ అనేది ఎఫెక్ట్ అయ్యే ఛాన్స్ ఉందన్నమాట. సో అందుకని ఈ ఇన్ఫర్మేషన్ ఎవరికైనా తెలిస్తే అట్లీస్ట్ ఒక 2-3 మెంబర్స్కి ఇన్ఫర్మేషన్ అనేది హెల్ప్ అయినా కానీ నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతాను అనమాట. సో ఇదే ఈరోజు ఇన్ఫర్మేషన్. బేబీ గ్రోత్ బాగానే ఉంది, అమ్నియోటిక్ ఫ్లూయిడ్ కూడా మంచిగానే ఇంక్రీజ్ అయింది. ఇంకా వచ్చేసి ఈ కిడ్నీ వాప్ అనేది ఇంక్రీజ్ అవ్వలేదు, దానికి నేను చాలా హ్యాపీ. సో డిక్రీజ్ అయితే బాగుండేది, ఇంకా హ్యాపీగా ఫీల్ అయ్యేదని. సో డాక్టర్ చెప్పారు కదా, బయటకు వచ్చిన తర్వాత యూరిన్ పాస్ చేస్తే బేబీ అనేది ఆ స్వెల్లింగ్ అనేది మ్యాక్సిమం తగ్గిపోతుంది. లేదు అంటే బేబీకి స్కానింగ్ తీసి తర్వాత దానికి సంబంధించిన మెడిసిన్స్ కానీ సిరప్స్ కానివ్వండి చూద్దామని చెప్పేసి, అంత ఎఫెక్ట్ ఏమి ఉండదు, మీరు టెన్షన్ పెట్టుకోకండి అని చెప్తున్నారు. బట్ బయటకు వచ్చిన దాకా కూడా కొంచెం ఆ టెన్షన్ అనేది ఉంటుంది. సో ఈ ఇన్ఫర్మేషన్ ప్రతి ఒక్కరికి యూస్ఫుల్ అయింది అనుకుంటున్నాను. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. చాలామంది మీ ఫ్యామిలీలో లేడీస్ ఉంటారు, వాళ్ళకు కూడా ఇన్ఫర్మేషన్ షేర్ చేయండి. ఫ్యూచర్లో యూజ్ అవుతుంది, లేదా ప్రజెంట్ కూడా యూజ్ అయ్యే ఛాన్సెస్ అనేది ఎక్కువగా ఉంది. ఐ హోప్ మీకు ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. బై బాయ్.